చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ నుంచి శరత్ చౌదరి గారు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ అడ్వకేట్ ముప్పళ్ళ సుబ్బారావు గారు ఉన్నారు. జనసేన పార్టీ అధికార ప్రతినిధి, నాటక అకాడమీ డైరెక్టర్ శివపార్వతి గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా సుబ్బారావు గారు నమస్కారం. నమస్తే సార్. నమస్తే సార్. సుబ్బారావు గారు, ఏంటిది ఎటు పోబోతోంది అంటే రెండిటికి లింకులు తగిలినటువంటి పరిస్థితి. ఒకవైపు కల్తీ మద్యం, ఇంకోవైపు ఈ మద్యానికి సంబంధించినటువంటి కుంభకోణం, గత 5 సంవత్సరాలు జరిగినటువంటి అంశం. ఈ రెండు కూడా ఇప్పుడు ఒకటేనా? ఇక్కడ ఒకటండి సార్. ఆల్రెడీ గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి దేశ చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణం, మద్యం కుంభకోణంగా పేరుగాంచినటువంటి దాంట్లో అనేక మంది అరెస్ట్ అయ్యారు. చాలా కాలం తర్వాత కొంతమంది బెయిల్స్ అయ్యింది. ఆ బెయిల్స్ దాని మీద కూడా హైకోర్టులో ప్రస్తుతం ఛాలెంజ్ చేశారు. హైకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. ఒకటి, దానికి జోగి రమేష్, జనార్దన్ రావు యొక్క ఈ మద్యం అక్రమ వ్యాపారం సంబంధించి ఒకే దారులు వెళ్ళినట్టుగా కనబడతా ఉంది. దాంట్లో కూడా కల్తీ మద్యం, అలానే ఆ డొల్ల కంపెనీలు, లేదంటే వైట్ మనీగా మార్చుకోవడానికి, నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి కావాల్సిన ప్రయత్నాలు, ఇవన్నీ కూడా దాంట్లో జరిగిన, అలానే మనీ లాండరింగ్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఇవన్నీ కూడా దానికి దీనికి ఒకే విధంగా పొంతన సరిపోతా ఉంది. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ యొక్క పాత్ర ఆఫ్రికా పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీని రెండిట్లోనూ ఒకే విధంగా అప్లై చేశారని అర్థమవుతా ఉంది. కాబట్టి దీంట్లో మా పాత్ర లేదు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు గుండెలు బాతుకున్న ఉపయోగం లేదు. ఎంచేతంటే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఆల్రెడీ జనార్దన్ రావు చెప్పినటువంటి స్టేట్మెంటే కాకుండా టెక్నికల్ ఎవిడెన్స్ ను కూడా చాలా స్పష్టంగా తీసుకొని వచ్చారు. టెక్నికల్ ఎవిడెన్స్ వచ్చింది, అలానే సీసీ ఫుటేజీలు తీసుకున్నారు, అలానే హార్డ్ డిస్కులు తీసుకున్నారు. ఇవన్నీ ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల యొక్క ట్రాన్సాక్షన్ ను కూడా దీంట్లో పొందుపరిచారనేది మనకి స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఇంత ఆధారాలు ఉన్న తర్వాత ఇంకా గేంకారం చేయటం అనేది హాస్యాస్పదంగా కనబడతా ఉంది. ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ ఇప్పటి వరకు సరే గోవిందప్ప, లేకుంటే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, లేకుంటే మిథున్ రెడ్డి, వీళ్ళు బెయిల్ మీద వచ్చేసారు. కాబట్టి ఇంకా వీడియో మ్యూట్ లో ఉంది, ఒకసారి చూడరా. వీడియో ఆఫ్ లో ఉంది. ఇక అంతిమ దోపిడీదారుడు పాపం సేఫ్ అనుకున్నారు. కానీ ఈ జోగి రమేష్ పాత్ర ద్వారా వెలుగు చూసిన తర్వాత ఓహో, దీంట్లో అంతిమ దోపిడీదారుడు దీంట్లో కూడా పాత్ర ఉందా అనే అనుమానం కలిగే విధంగా ఈ విచారణ జరుగుతూ ఉంది. డెఫినెట్ గా ఎవరైతే ఇందాక మీరు కొత్తగా పాపం ఒక ఆయన్ని తీసుకొచ్చారు, చోప్రాని, ఆయన ద్వారా మరింత సమాచారం వచ్చేసి ఎవరు దీనికి ప్రోత్సహించారు, ఎవరు దీంట్లో పాత్రదారులు, సూత్రధారులు, ఆయన్ని విచారించిన తర్వాత కొంత రావచ్చు. అనిల్ చోక్రా సిట్ వాళ్ళు అలాగే సిట్ గనక ఏదేది పాపం జోగి రమేష్ అడిగాడు కదా, పాపం దాన్ని సావధానంగా ఆహ్వానించేసి లై డిటెక్టర్ గాను, అలానే ఇంకో టెస్ట్, ఈ 2 టెస్టులకు కూడా అనుమతి ఇచ్చేసి పిటిషన్ వేస్తే పాపం జోగి రమేష్ గారు అంగీకరిస్తారో లేదో తెలుస్తుంది. అంగీకరిస్తే ఇంకా ఏమి వాస్తవాలు వస్తాయో కూడా మనం గమనించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదొకటి చేయాలి. నెక్స్ట్ పోలీస్ కస్టడీకి కూడా పిటిషన్ వేసి విచారించవలసిన అవసరం అయితే ఉంది. సార్, అంత ఈజీనా సార్? అంటే దానికి ఏంటి ప్రాసెస్ ఎట్లా ఉంటది? వాళ్ళు ఇప్పుడు లై డిటెక్టర్ లేదనంటే ఇవన్నీ చెప్తున్నారు కదా, నార్కో. ఇప్పుడు దానికి ప్రాసెస్ బయట చేయడానికి పోలీసులకు లేదండి. ఆల్రెడీ పోలీసు వారు పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ లో ముద్దాయి అంగీకరిస్తే మాత్రమే చేస్తారు. ముద్దాయి అంటున్నారు కదా. అవును, ముద్దాయి ఆ కోర్టులో ఏం చెప్తారు చూడండి. బయట చెప్పడం వేరు, కోర్టులో చెప్పడం వేరు కదా. అవును, కోర్టులో చెప్తే అయ్యా నువ్వు చెప్పకరా బాబు అని చెప్పేసి అంతిమ దోపిడీదారుడు మనుషులను పంపించేసి నువ్వు నార్కో అనాలిసిస్ టెస్టో, లై డిటెక్టర్ టెస్టో చేసావంటే నీకు తెలియదురా బాబు, నువ్వేం చెప్తావో జరిగిందంతా బయటకు వచ్చేస్తుంది, మేము కూడా బుక్ అయిపోతావురా బాబు, దానికి ఒప్పుకోబాక అనవచ్చుగా. అవును,
రెండో స్కెచ్ కూడా ఉందిగా. ఉమ్, పాపం నేను ఆయన చెప్పాలనుకున్న వాస్తవాలు నా పాత్ర కాదు, పై వాళ్ళు చేయమంటే చేశా అని చెప్తే, బయట చెబితే ఏరా నువ్వు ఇంత కుట్రదాడువా, నీకు జ్ఞానం లేదా అని చెప్పి తిడతారు. ఉమ్, నాకు ఎనాలిసిస్ టెస్ట్ లో అనుకోండి, నేను ఆ మొత్తులో ఆ మైకంలో చెప్పాను తప్ప నాకేం ఉద్దేశం లేదు అంతిమ దోపిడీదాడు పేరు చెప్పడానికి అని చెప్పి చెప్పుకోవచ్చు. అంతే కదా. రెండు విధాలుగా ఇక్కడ దాన్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్తాన్నారు. ఉమ్, రెండోది వాళ్ళు చేస్తుంది, వాళ్ళు ఎక్కడ దొరికిపోయారంటే దేవుడి దగ్గర ప్రమాణం చేద్దాం రమ్మంటాం, ఉమ్, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని నమ్మంటాం, ఉమ్, లేదంటే నారా లోకేష్ గారిని నమ్మంటాం. ఇవన్నీ కూడా అసలు దేవాలయాల్లోనే తీర్పులు చెబితే అంతే కదా. అవే తీర్పులు అయిపోతే ఇంకా న్యాయస్థానం అవసరం లేదు, న్యాయమూర్తులు అవసరం లేదు, న్యాయవాదులు అవసరం లేదు, పోలీసులు అవసరం లేదు. ఉమ్, అన్ని గుళ్ళ దగ్గర సాక్ష్యాలు చెప్పుకుందాం రమ్మంటే. కానీ రాజ్యాంగబద్ధంగా గతంలో ఒక మాజీ మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి